विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः वैदग्ध्यवर्णकुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्फपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजारीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वस्य रैनं जहिराविणम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सनाशुद्धां शशीतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरि ओम्। అరణ్యకాండము 10వ సర్గము. ఎట్టి పరిస్థితులలోనూ ప్రతిజ్ఞాభంగమునకు పాల్పడను అని శ్రీరాముడు సీతాదేవికి స్పష్టపరచుట. వాక్యమేతత్ తు వైదేహ్య వ్యాహృతం భర్తృభక్తయా శ్రుత్వా ధర్మే స్థితో రామః ప్రత్యువాచాధ మైథిలీం. పతిభక్తి పరాయణైన సీతాదేవి పలికిన ఈ వచనములను విని ధర్మనిరతుడైన శ్రీరాముడు ఆమెకు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. హితముక్తం త్వయా దేవి స్నిగ్ధయా సదృశం వచః కులం వ్యపదిశంత్యా చ ధర్మజ్ఞే జనకాత్మజే. ఓ దేవి, నీవు మహోన్నతమైన జనక మహారాజ వంశమున జన్మించిన దానవు, ధర్మజ్ఞురాలవు. నాపై నీకు గల అనురాగం గాఢమైనది. అన్ని విధములుగా నీకు తగినట్లుగా నా హితమును గోరుచు వచించితివి. కిం తు వక్ష్యామ్యహం దేవి త్వయైవోక్తమిదం వచః క్షత్రియైర్ధార్యతే చాపో నార్తశబ్దో భవేదితి. ఓ దేవి, క్షత్రియులు ధనుర్ధారులై ఉన్న చోట ఆర్తనాదము వినబడరాదు అని నీవే నుడివియుంటివి. ఇక నేను చెప్పవలసినది ఏమున్నది? తే చార్తా దండకారణ్యే మునయః సంసితవ్రతాః మాం సీతే స్వయమాగమ్య శరణ్యాః శరణం గతాః వసంతో ధర్మనిరతా వనే మూలఫలాసనాః న లభంతే సుఖం భీతా రాక్షసైః క్రూరకర్మభిః. ఓ సీత, దండకారణ్యమునందు దీక్షతో తపస్సునరించుచున్న ఆ మునులు ఆర్తులై స్వయముగా వచ్చి నన్ను శరణుజొచ్చిరి. వారు రక్షింపదగినవారు. వారు వనములలో కందమూల ఫలములను ఆహారముగా గొనుచు ధర్మనిరతులై జీవించుచున్నవారు. క్రూరాత్ములైన రాక్షసుల ఆగడములకు తట్టుకొనలేక భయగ్రస్తులై వారు సుఖశాంతులకు దూరమై ఉన్నారు. కాలే కాలే చ నిరత నియమైర్వివిధైర్వనే భక్ష్యంతే రాక్షసైర్భీమైః నరమాంసోపజీవిభిః. తే భక్ష్యమానా మునయో దండకారణ్యవాసినః అస్మానభ్యవపద్యేతి మామూచూర్ద్విజసత్తమాః. వారు వనములయందు నిరంతరము వివిధములగు నియమములను పాటించుచు తమ తపోవిధులతో నిరతులై ఎందురు.
నరమాంస భక్షకులైన భయంకర రాక్షసులు ఆ సాధు పురుషులను చంపి తినివేయుచుందురు. అట్లు వారు రాక్షసులు పెట్టిడి బాధలకు గురియగుచున్నవారు దండకారణ్యవాసులు ద్విజోత్తములు అయిన ఆ మునులు మమ్ములను అనుగ్రహింపుము అని నన్ను వేడుకొనిరి. మయాతు వచనం శ్రుత్వా తేషామేవ ముఖాచ్యుతం కృత్వా చరణ శుశ్రూషాం వాక్యమేతదుదాహృతం. వారు స్వయముగా నుడివిన ఆ మాటలను సావధానముగా వింటిని. పిమ్మట వారికి పాదాభివందనమనర్చి ఇట్లు వచించి తిని. ప్రసీదంతు భవంతో మే హ్రీరేషా హి మమాతులా యదీదృశైరహం విప్రైః ఉపస్థేయైరుపస్థితః కిం కరోమీతి చ మయా వ్యాహృతం ద్విజసన్నిధౌ. ఓ మహాత్ములారా, మీరు నా ఎడ ప్రసన్నులు కండు. విప్రోత్తములైన మీరు ఈ విధముగా నన్ను అర్థించుచున్నందులకు నాకు మిగుల సిగ్గగుచున్నది. నేను ఏమి చేయవలనో సెలవిండు అని నేను వారి సమక్షమున నుడివితిని. సర్వైరేతైః సమాగమ్య వాగియం సముదాహృత రాక్షసైర్దండకారణ్యే బహుభిః కామరూపిభిః అర్ధితాః స్మదృఢం రామ భవాన్ నస్తత్ర రక్షతు. హోమకాలేషు సంప్రాప్తాః పర్వకాలేషు చానఘ దర్శయంతి సుదుర్దర్శా రాక్షసాః పిశితాసనాః. నా కడకు విచ్చేసిన ఆ మునులందరూ ఏకగ్రీవముగా నాతో ఇట్లు వచించిరి. ఓ రామ, కామరూపులైన పెక్కుమంది రాక్షసులు దండకారణ్యం నందు మమ్మలను మిగుల పీడించుచున్నారు. ఇప్పుడు నీవే మమ్ము రక్షింపవలెను. ఓ పుణ్యాత్మ, మాంసములను భక్షించెడివారు ఎదిరింప సఖ్యముగాని వారు అయిన రాక్షసులు వచ్చి మేము హోమకార్యములను నిర్వహించుచున్నప్పుడునో పర్వదినములలో వివిధములగు యజ్ఞవిధులను ఆచరించుచున్నప్పుడునో మమ్ము అవమానించుచు హింసించుచు మా కార్యములను భంగపరచుచున్నారు. రాక్షసైర్దర్శితానాం చ తాపసానాం తపస్వినాం గతిం మృగయమానానాం భవాన్నః పరమాగతిః కామం తపః ప్రభావేన సక్తా హంతుం నిశాచరాన్ చిరార్జితం తు నేచ్ఛామః తపః ఖండయితుం వయం బహువిఘ్నం తపో నిత్యం దుశ్చర్యం చైవ రాఘవ తేన శాపం న ముంచామో భక్ష్యమానాశ్చ రాక్షసైః తదర్ధ్యమానాన్ రక్షోభిః దండకారణ్యవాసిభిః రక్షణస్త్వం సహభ్రాత్రా త్వన్నాథాహి వయం వనే. క్రూర రాక్షసులు పెట్టడి హింసలకు తాళలేక తపోధనులమైన మేము మమ్ము ఆదుకొను వారి కొరకై వెదుకుచుంటిమి. ఇప్పుడిక మీరే మాకు దిక్కు. మా తీవ్రమైన తపప్రభావమున ఆ నిశాచరులను హతమార్చడి శక్తి మాకు గలదు. కానీ సంవత్సరముల కొలది నిష్ఠతో ఆర్జించిన మా తపోబలమును వీరికై వెచ్చించుట మాకు సమ్మతము కాదు. ఓ రాఘవ, మా తపస్సులకు నిత్యము పెక్కు విఘ్నములు ఎదురుగుచుండును. తపస్సు చేయుట మిగుల క్లిష్టమైన కార్యము. ఆ కారణముగా రాక్షసులు మమ్మలను భక్షించుచున్నను వారిని శపించుటకు మేము సిద్ధపడుటలేదు. దండకారణ్యమున సంచరించుచుండని రాక్షసులచే పీడింపబడుచున్న మమ్ములను నీవు లక్ష్మణునితో కూడి కాపాడుము. వనవాసులమైన మాకు ఇక నీవే పరమగతి. మయా చైతద్వచశ్రుత్వా కార్త్స్న్యేన పరిపాలనం ఋషీణాం దండకారణ్యే సంసృతం జనకాత్మజే సంసృత్య చ నా సక్ష్యామి జీవమానః ప్రతిస్రవం మునీనామన్యథా కర్తుం సత్యమిష్టం హి మే సదా. ఓ జానకి, ఈ ఋషుల అభ్యర్థనను నేను సావధానముగా ఆలకించి తిని. నన్ను ఆశ్రయించిన ఈ ఋషుల విరోధులు నాకును శత్రువులే. అందువలన రాక్షసులను పూర్తిగా పరిమార్చి దండకారణ్యవాసులైన ఈ ఋషులను కాపాడదనని ప్రతిజ్ఞ చేసి తిని. నా బొందిలో ప్రాణములుండునంత వరకును నేను చేసిన ప్రతిజ్ఞను విడువజాలను. ఋషులకిచ్చిన మాటను నిలబెట్టుకొని తీరెదను. సత్యపాలనమే సర్వదా నాకు ఇష్టము. అప్యహం జీవితం జహ్యాం త్వాం వా సీతే స లక్ష్మణాం నతు ప్రతిజ్ఞాం సంసృత్య బ్రాహ్మణేభ్యో విశేషతః తదవశ్యం మయా కార్యం ఋషీణాం పరిపాలనం అనుక్తేనాపి వైదేహి ప్రతిజ్ఞాయతు కిం పునః. ఓ సీత, మాటను నిలబెట్టుకొనుటకై నా ప్రాణములనైనను ఒడ్డెదను. అంతేకాదు అందులకై నిన్నును లక్ష్మణుని సైతము పరిత్యజించుటకు వెనుకాడను. ఎట్టి పరిస్థితులలోనూ చేసిన ప్రతిజ్ఞను మాత్రము విడువను. అందున బ్రహ్మజ్ఞానులైన బ్రాహ్మణులకు ఇచ్చిన మాటను ఎన్నడూనూ మరువను. ఓ వైదేహి, ఋషీశ్వరులు నన్ను అడగకున్నను ఎల్లవేళలా వారిని రక్షించుట నాకు అవశ్య కర్తవ్యము. ప్రతిజ్ఞ చేసి ఉన్నప్పుడును ఇక చెప్పవలసినదేమున్నది. మమ స్నేహాచ్చ సౌహార్దాత్ ఇదముక్తం త్వయా నఘే పరితుష్టోస్మ్యహం సీతే న హ్యనిష్టోనుశిష్యతే. పవిత్రాత్మురాలవైన ఓ సీత,
మన ప్రేమానురాగముల వలనను సుహృద్భావ కారణమునను నీవు ఈ విషయమును ప్రస్తావించి ఉంటివి. ఇందులకు నేను ఎంతయూ సంతసించితిని. ఆత్మీయులు కాని వారితో ఎవరునూ ఇట్లు ప్రస్తావింపరుగాదా. సదృశం చానురూపం చ కులస్య తవ చాత్మనః సధర్మచారిణి మే త్వం ప్రాణేభ్యోపి గరీయసి. ఓ వైదేహి, నీవు నీ స్వభావమునకును మీ వంశమునకును తగినట్లుగా పలికితివి. నీవు నాకు ప్రాణముల కంటెను మిన్న. నీవు నా సహధర్మచారిణివి గదా. కావున ధర్మాచరణమున నాతో పాలు పంచుకొనుము. ఇత్యేవ ముక్త్వా వచనం మహాత్మా సీతాం ప్రియాం మైథిలరాజపుత్రీం రామో ధనుష్మాన్ సహలక్ష్మణేన జగామ రమ్యాని తపోవనాని. మిథిలా రాజకుమారియు తనకు ఆత్మీయురాలును అయిన సీతాదేవితో ఇట్లు పలికిన పిమ్మట మహాత్ముడైన శ్రీరాముడు లక్ష్మణునితో కూడి ధనుర్ధారి అయి రమ్యములైన తపోవన భూములకు బయలుదేరెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అరణ్యకాండే దశమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 10వ సర్గము.